హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ కెరీర్ పరంగా ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించిన పనుల్ని తానే దగ్గరుండి చూసుకోవడమే కాకుండా తన అప్కమింగ్ చిత్రమైన డాకు మహారాజ్ షూటింగ్లో పాల్గొంటూ చాలా బిజీ ఉన్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతుంది. దీంతో అతి త్వరలోనే డాకు మహారాజ్ షూటింగ్ని బాలయ్య కంప్లీట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా వెంటనే అఖండ 2 షూటింగ్ని కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2వ వారంలో బాలకృష్ణతో పాటు చిత్ర ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనేలా దర్శకుడు బోయపాటి ఒక భారీ స్కెడ్యూల్ని ప్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక మోక్షజ్ఞ మూవీ కూడా డిసెంబర్ మధ్య నుంచే షూటింగ్ దశలోకి అడుగు పెడుతోంది. ఈ మేరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోందని అంటున్నారు. ఈ విధంగా తండ్రి కొడుకులిద్దరూ డిసెంబర్ నెలలోనే షూటింగ్లో పాల్గొంటూ ఫ్యాన్స్లో సరికొత్త జోష్ని తీసుకువచ్చారు. పైపెచ్చు బాలయ్య మోక్షజ్ఞ సినిమాలకి ఒక రకమైన ప్రత్యేకత ఉంది. అదేంటంటే బాలయ్య మోక్షజ్ఞ చిత్రాలు రెండూ కూడా ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన కథలతో తెరకెక్కుతున్నాయి. అఖండ 2 ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన మూవీ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు మోక్షజ్ఞ మూవీ కూడా మైథలాజికల్ మూవీగా తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ అధికారికంగా వెల్లడి కూడా చేశాడు. ఇక ఈ 2 చిత్రాలకి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తోంది.